రుద్రః దుఃఖాన్ని పోగొట్టువాడు. దుఃఖము అనేది రాకుండా ఉంటేనే మనం ఏ పనైనా సమర్థంగా చేయగలుగుతాము. కాబట్టి దుఃఖహేతువైన పాపాన్ని పోగొట్టేవాడు. పాపమే గదా మనకు విఘ్నము, ఆటంకాల రూపంలో వచ్చేది. కాబట్టి రుద్ర అనేటువంటి నామాన్ని పట్టుకుంటే ఆటంకాలు అనేవి రావు. ఇది మూడవ కృత్యమైన సంహార కార్యాన్ని తెలియజేస్తుంది. అంటే ఆటంకాలన్నీ గూడా సంహారం జేస్తుంది. ఎవరెవరు నీ కార్యాలలో అడ్డుపడుతూ ఉన్నాడో, అది గ్రహాలైతే ఏమిటి, గృహశక్తులైతే ఏమిటి, దుష్టశక్తులైతే ఏమిటి, ఏదైనా సరే వాటిని సంహారం జేస్తూ నీ యొక్క దారిని ఒక నేషనల్ హైవే లాగా సాఫీగా సాగేలా చేసేటువంటి నామము రుద్ర అనేటువంటి నామం. ఇక నాలుగవది విష్ణువు. సర్వజీవులలో వ్యాపించి అధిష్ఠించినటువంటి వాడు గనుక శివుడే విష్ణువు. విష్ణువు అంటే విష్ణువు అంటాం గదా! అదేంటి శివుడికి చెప్తున్నామంటే, శివుడికి విష్ణువుకు భేదం లేదు. ఇద్దరు ఒక్కరే. విష్ణువు అంటే సర్వవ్యాపకత్వమైన వాడు. అన్నింటిలోనూ విష్ణువే ఉన్నాడు. కాబట్టి ప్రతిది ఒక్క దానిలో గూడా నువ్వు శివుణ్ణి దర్శిస్తూ ఉంటే, ప్రతి ఒక్కడు గూడా ప్రకృతిలోని ప్రతి